ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నాకు ఒంటరిగా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాలంటే చాలా భయంగా ఉందండి. మీరిద్దరు తోడుగా ఉంటే బాగుంటుంది కదా అని. అక్క, అప్పుడు నువ్వు రమ్మని పిలవాల్సింది నన్ను కాదు, బావని. చెయ్యి పట్టుకోవాల్సింది నాది కాదు, బావది. చివరి వరకు నీ చెయ్యి వదలను అని బావ ప్రామిస్ చేశాడు కదా. బావ నీ పక్కన ఇలాగే ఉంటే ఇక నీకే ప్రాబ్లం ఉండదు. అను, నువ్వే చూడలేను అంటే నేనెలా ఆపరేషన్ థియేటర్లో ఉండగలను? ఇప్పుడు మనం కూడా అటెండర్స్ మాత్రమే, అక్షర పేషెంట్. ఇప్పుడు చెప్పు, అవుట్ సైడర్స్ని ఆపరేషన్ థియేటర్లోకి అలౌ చేస్తారా? చేయరు బావా. అక్షర, థియేటర్లో నువ్వున్నా బయట మేమంతా నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాం. ప్లీజ్, నువ్వు ధైర్యం కోల్పోకు. అమ్మా, నేను కూడా నీ కోసం వెయిట్ చేస్తుంటాను. నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికే వెంకటేష్ నా దగ్గరికి రావాలి. ఇంకా రాలేదేంటి? రండి మిస్టర్ వెంకటేష్, మీకోసమే, మీరు చెప్పే మాట కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. నన్ను వెళ్ళమంటారా లేదా అక్షరకి ఆపరేషన్ చేయమంటారా? ఆపరేషన్కి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ రెడీగా ఉన్నాయి. నేను కూడా ఆపరేషన్ చేసి పంపించడానికి రెడీగా ఉన్నా. పైకి కాదు, ఇంటికి పంపించడానికి. జరిగిందేది మనసులో పెట్టుకోకు. అలా పెట్టుకునుంటే ఇప్పటిదాకా నేను ఇక్కడెందుకుంటాను? ఈ పాటికే నేను వెళ్ళిపోయేదాన్ని కదా. అను అంతా చెప్పిందనుకుంటా. అనుయే కాదు, నేను కూడా చాలానే తెలుసుకున్నాను. మీ ఇంట్లో అందరూ కలిసే ఉన్నా ఎవరి సీక్రెట్స్ వాళ్ళకున్నాయనుకుంటా. మా మధ్యలో ఏ సీక్రెట్స్ లేవు. నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు. అక్షర నీ ఎక్స్ వైఫ్ అని నువ్వంటున్నావు, నువ్వేమో తన హస్బెండ్ అని అక్షర అంటోంది. మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చాలా విభేదాలే ఉన్నట్టున్నాయి. ప్రతి ఇంట్లో ప్రాబ్లమ్స్ కామనే కదా. ప్రాబ్లమ్స్ వరకు ఓకే, కానీ అనూయ కిడ్నీ డోనర్ అనే విషయం ఇంతవరకు అక్షరాకే తెలీదు. తన ప్రాణాల కన్నా తన చెల్లి జీవితం ముఖ్యం అనుకుంటుంది. అనునే కిడ్నీ డొనేట్ చేస్తుందని తెలిస్తే అక్షర ఆపరేషన్కి ఒప్పుకోదు. నేను వెళ్ళి నీ చెల్లెలే నీకు కిడ్నీ ఇస్తుందని చెప్తే అప్పుడేం జరుగుతుంది? నీలంబరి, దయచేసి ఈ నిజాన్ని అక్షరకి చెప్పొద్దు. తెలిస్తే అక్షర ప్రాణాలే పోతాయి. ఇలాగే ఇలాగే నువ్వు నన్నిప్పుడు అడిగినట్టే నా మురళి కూడా నిన్ను ప్రతిమలాడాడు. చెప్పకు, చెప్పి నన్ను అందరి ముందు బ్యాట్ చేయకు అన్నాడు. మరి నువ్వు విన్నావా? ఆ విషయాన్ని డైరెక్ట్ గా డీన్కి చెప్పేసి బెస్ట్ స్టూడెంట్ అయ్యావు కదా. నేను చేసింది తప్పే, ఒప్పుకుంటున్నాను. ఆ తప్పు నేను చెయ్యను. అవతలి వాళ్ళ ప్రాణాలకి నేను విలువిస్తాను. నా మీద పగ తీర్చుకుంటాను అన్నావు. తీర్చుకుంటాను, నీతో టెంపుల్ రన్ ఆడిస్తాను. కానీ అక్షరని అనుని నేను ఇబ్బంది పెట్టను. మన మధ్య జరిగింది, నన్ను టార్గెట్ చేసిన విషయం అనుకెందుకు చెప్పలేదు? ఇప్పుడేంటి, నీకింకా నా మీద నమ్మకం కుదరట్లేదు.
అంతే కదా? సరే, ఈ ఆపరేషన్ నేను చెయ్యను, నువ్వే చేసుకో. లేదా నీకు నచ్చిన వాళ్ళని పిలిపించి చేయించుకో, సరేనా? నేను వెళ్తున్నా. ఏంటి, వెళ్ళిపోతానని బెదిరిస్తున్నావా? బెదిరించడం అనేది నేనెప్పుడూ చెయ్యను. చెప్పిందే చేస్తాను, అనుకున్నది సాధిస్తాను. నువ్వు వెళ్ళిపోయినా ఈ ఆపరేషన్ ఆగదు. ఆగిపోతుంది. మీ ఎక్స్ వైఫ్ అక్షర ప్రాణాలే పోతాయి. భయపెడుతున్నావా? కాదు, నీలో టెన్షన్ స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్తున్నా. ఇలాంటి ఆపరేషన్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ నాకేం కొత్త కాదు. ఈ సిచ్యువేషన్ నీ ఫ్యామిలీలో రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అక్షరాన్ని నేను సేవ్ చేయగలను. ముందొక నిజం తెలియాలి. ఏంటది? నీ మరదలు అక్షర చెల్లెలు అను నీ దగ్గర, తన అక్క దగ్గర ఒక సీక్రెట్ దాచిపెట్టి ఆపరేషన్ కి రెడీ అయ్యింది. ఏంటా సీక్రెట్? అది నేను చెప్తే నువ్వు నమ్మకపోవచ్చు. అదే అను చెప్తే బాగుంటుంది. వెళ్ళు, వెళ్ళి నీ దగ్గర దాచిన ఆ రహస్యాన్ని తెలుసుకునొచ్చి అప్పుడు చెప్పు. ఈలోగా నేను వెళ్ళి నా బిల్ సెటిల్ చేసుకుని వస్తాను. నువ్వు అబద్ధం చెప్తే? నిజమో కాదో అనునే చెప్తుంది కదా. నాకు తెలియని నిజం, అను దాచిన విషయం ఏమై ఉంటుంది? మీ పెద్దమ్మ కోసం నీ ప్రాణాల్ని కూడా రిస్క్ లో పెడుతున్నాను. నన్ను క్షమించు. అను, ఏంటి బావా? నిన్నొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? అడుగు బావా. నా దగ్గర ఏమన్నా దాస్తున్నావా? నేనెందుకు అలా చేస్తాను బావా? నువ్వేదో ఒక సీక్రెట్ దాస్తున్నావని నాకు తెలిసింది. ఎవరు బావా? ఎవరైతే ఏంటి, చెప్పను. నువ్వు దాచిన ఆ రహస్యం ఏంటి? నీకు ఆ విషయం ఎవరు చెప్పారు? నీలంబరి చెప్పింది. తను వెళ్తూ వెళ్తూ నువ్వు ఏదో ఒక విషయం నాకు చెప్పకుండా దాస్తున్నావని చెప్పింది. ఎక్కడికి వెళ్ళింది బావా? ఎందుకు వెళ్ళింది? ఆవిడికి నాకు మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. దాంతో తను వెళ్ళిపోయింది. ఆవిడితో గొడవ పడద్దు అని నీకు చెప్పాను కదా బావా. ఆవిడ వెళ్తే సర్జరీ ఏమీ ఆగిపోదు, నేను చేస్తాను. బావా సర్జరీ చేస్తే నేను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిపోతుంది. నువ్వు సర్జరీ చేయడానికి వీల్లేదని అక్క చెప్పింది కదా బావా. మళ్ళీ ఏంటిది? అను, నేను అక్షరకి సర్ది చెప్తాను, అదేం ప్రాబ్లం కాదు. నువ్వు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అక్కడ అక్కకి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. అది వదిలేసి ఈ గొడవలు, ఈ గోలు, నిజం చెప్పమంటాలు ఏంటి బావ ఇదంతా? ఎక్కడికన్నా? లేదు బావా, వెళ్ళిన నీలాంబరి గారిని వెనక్కి తీసుకురావడానికి వెళ్తున్నాను. ఆగిన సర్జరీని సజావుగా జరిపిస్తాను. అరే, పక్కకు తప్పుకో. ఆ నీలాంబరియే ఏదో కావాలని మా మధ్య గొడవలు సృష్టించడానికి అలా చెప్పుంటుంది. అనవసరంగా అను అనుమానించాను. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. మీ అను గారికి కాల్ చేసి డాక్టర్ నీలాంబరి గారు వెళ్ళిపోతున్నారంట, బిల్ సెటిల్ చేయమన్నారని చెప్పండి. అదేంటి మేడం, ఇంకా ఆపరేషన్ కాలేదు కదా? డాక్టర్ వెంకటేషే సర్జరీ చేసుకుంటానని చెప్పారు. కానీ మా అక్షర మేడం, అను మేడం మీరే చెయ్యాలని కోరుకున్నారు కదా. అది అడగాల్సింది నన్ను కాదు, నువ్వు చెప్పాల్సింది నాకు కాదు.